చందమామ కథ. ఆకలి కవిత్వం. కవిత్వం అంటే చెవి కోసుకునే భోజరాజు పరిపాలనలో కవి పండితులకు తప్ప మరెవరికి రాజాదరణ లభించేది కాదు. వేదాంగాలు వల్లవేసిన వారికి కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. అందుచేత కొందరు వేదాధ్యయన పరులైన ఛాందస బ్రాహ్మణులు ఎలాగైనా ఒక శ్లోకం అల్లి భోజరాజుకు నివేదించి కొంత బహుమానం సంపాదించి పొట్టపోసుకుందామని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే భోజరాజు దగ్గరికి యాచనకు వెళ్ళినా కవిత్వంతోనే యాచించాలి. ఒక రోజున ఆ బ్రాహ్మణులు దారా నగరంలోని భువనేశ్వరి ఆలయానికి వెళ్ళి శ్లోకం అల్లటానికి కూర్చున్నారు. పంక్తికి 8 అక్షరాల చొప్పున 4 పంక్తులు అల్లగలిగితే ఒక శ్లోకం అవుతుంది. ఆ సంగతి వాళ్లకు తెలుసు. కానీ విషయం ఎంత ఆలోచించినా తట్టలేదు. వాళ్ళని బాధిస్తున్నదల్లా ఒకటే సమస్య. అది భోజనం సమస్య. భోజనం దేహి రాజేంద్ర అని అడుగుదామన్నాడు ఒక బ్రాహ్మణుడు. బేష్, బాగుంది అన్నారు మిగిలిన వాళ్ళు. శ్లోకంలో ఒక పాదం పూర్తి అయింది కూడాను. ఇంకా 3 పాదాలు పూర్తి కావాలి. రాజుగారిని భోజనం పెట్టమని అడిగేటప్పుడు నెయ్యి పప్పు వేసి పెట్టమనటం ఉచితంగా ఉంటుంది కదా. ఘృతసూప సమన్వితం అని చేర్చుదాం అన్నాడు ఇంకో బ్రాహ్మణుడు. భేష్, చాలా బాగుంది అన్నారు మిగతా వాళ్ళు. భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం. సగం శ్లోకం అయిపోయింది. ఇంకా సగం ఉంది. కానీ పాపం బ్రాహ్మణులకు ఇంకేమడగాలో తెలియలేదు. వాళ్ళు రాజుగారిని అడగదలిచిన పప్పుకూడు 2 పాదాల్లోనే అడిగేశారు. ఇంకా మిగిలి ఉన్న 2 పాదాలు ఎలా పూర్తి చేయాలి? అందులో రాజుని ఏమడిగేట్టు? ఈ సమస్య తేలక బ్రాహ్మణులు తికమక పడుతున్న సమయంలో మహాకవి కాళిదాసు అక్కడికి వచ్చాడు. శ్లోక పాదాలు 2 కుదిరి మరి 2 కుదరక నానా అగచాట్లు పడే బ్రాహ్మణులను చూశాడు. కాళిదాసుకు వాళ్ళని చూస్తే జాలి వేసింది. వాళ్ళు అల్లిన కవిత్వానికి భోజుడు కానే కూడా ఇవ్వడు. అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే మిగిలిన శ్లోక పాదాలు నేను పూర్తి చేస్తాను. పూర్తి శ్లోకం భోజరాజుకు సమర్పించి ఏమైనా దొరికితే పుచ్చుకోండి అన్నాడు కాళిదాసు. అంతకంటే నా బాబు, సమయానికి నీవు దేవుడల్లే ఇక్కడికి వచ్చావు. మిగిలిన 2 పాదాలు రాసిపెట్టు, నీ మేలు చెప్పుకుంటాం అన్నారు బ్రాహ్మణులు. భోజరాజును మీరు నెయ్యి పప్పులతో సహా భోజనం అడగనే అడిగారు. శరత్కాలపు చంద్రుని వెన్నెల వలె తెల్లనైన గేదె పెరుగుతో కూడా భోజనం పెట్టమని అడగండి అన్నాడు కాళిదాసు. బ్రాహ్మణులు గేదె పెరుగు మాట చెవిని పడగానే పరమానంద భరితులై ఏది ఎలా అన్నారు ఆత్రంగా. మాహిషంచ శరత్చంద్ర చంద్రికా ధవలం దధి అని కాళిదాసు వారి శ్లోకాన్ని పూర్తి చేశాడు. అందులో గల కవిత్వం వారికి అర్థం కాకపోయినా శ్లోకం పూర్తి అయి తమ పని ముగిసిందన్న సంతోషంలో ఆ బ్రాహ్మణులు కాళిదాసుకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారు మర్నాడు రాజసభకు వెళ్ళారు. అతి కష్టం మీద రాజదర్శనం లభించింది. ఆ సమయంలో భోజరాజు కవి పండితుల మధ్య సుఖాసీనుడై ఉన్నాడు. మంత్రి సామంతులతో ప్రజలతో సభ కిక్కిరిసి ఉన్నది. పండితులు భోజరాజుకు ఎదురుగా నిలబడి కంఠస్థం చేసిన శ్లోకం భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం మాహిషాంచ శరత్చంద్ర చంద్రికా ధవలం దధి అని చదివారు. ఈ శ్లోకం వింటూనే భోజరాజు, ఈ శ్లోకం మొదటి 2 పాదాలు రాసిన వారికి కవిత్వం రాదు. అయితే మిగిలిన 2 పాదాలు రాసినది కాళిదాసు తప్ప మరొకరై ఉండరు. ఆ 2 పాదాలకు అక్షర లక్షలిచ్చి ఈ ఛాందసపు బ్రాహ్మణులను పంపివేయండి అన్నాడు. బ్రాహ్మణులు నిర్గాంతపోయి సభ చుట్టూ కలియజూసేసరికి వారికి కాళిదాసు కనిపించాడు. ఆయనే తమకు భిక్ష పెట్టాడని తెలుసుకొని దొరికిన సొమ్ము తీసుకొని తమ దారిన వెళ్ళిపోయారు. కథ సమాప్తం.